వాటి విషయం కూడా ప్రార్థనలు చేయండి. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని పోయేవా తిరిగేది మనం నేర్చుకోవాలని మనం ఇచ్చేయచ్చు. మరి చివరి యొక్క వారం మరి సుంకన్న ఊరిలో మరి ఆయన ఊరిలో ఉంది విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. ఇదివరకే విజ్ఞాపన చెప్పినాడు, మరి తోడికి వెళ్ళినాడు. మళ్ళా జ్ఞాపకం ప్రార్థన చేయండి. ఆయన 28వ తారీఖున ఆయన దగ్గర ఉంది, ప్రార్థన చేయండి. ఇలా మనం ఒకరికొకరు ఎవరన్నా రాకపోతే ఏం చేయాలి? ఎవరు రాలేదు ఎందుకమ్మా, ఏం పని ఉందా, ఇక్కడ ఆరోగ్యం ఉందా, లేదా ఇంకా మనం సహోదరులు మనమే ఒకరికొకరు ప్రార్థన రాని వారిని పిలుచుకుంటూ ఇలా సంఘస్థులు మనం ఏం చేయాలి? ఒకరికొకరు ప్రోత్సహించుకునే వారంగా ఉండాలి. అది ప్రోత్సహించుకునే వారంగా మనం ఉండాలి. కనుకని చివరి దినాలలో మర్చిపోతాం. కొరకు మనము ఆత్మీయత ముందుకు సాగాలని మనం చేయించున్నాం. ఇప్పుడు మన మొదటి కృపాలు వాక్యం అందిస్తున్నాం. శ్రద్ధగా విని మేలు పొందాలని మనం చేయించున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ పేరు పేరు వస్తున్న నా హృదయపూర్వక వందనాలు. మత్తయి సువార్త తీసుకుంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచున్నది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చిలుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చింది. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగు. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించుకుంటాయి. అక్షరం ఇలాంటి వాక్య భాగమే లూకాసు వార్తలో కూడా ఉంది. ఒకసారి చూపిస్తానంటే చదువుకోవాల్సిన అవసరం లేదు. 11వ అధ్యాయము 24వ అధ్యాయం వచనం 11, 24, 25, 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెలుగుచు నీరు లేని చోట్ల తిరుగుతుంది. అక్షం అలానే ఉండదు కదా. ఆలోచనలు ఉంచారు. ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదని చెప్పారు. ఇక్కడ 3 వచనాలు, అక్కడ 3 వచనాలు. ఈ 3 వచనాలు అపవిత్రాత్మ గురించినటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థము చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని స్టడీ చేద్దాం. మహిమగల మా తల్లి, కృపగలిగిన దేవ, నీకు మా హృదయపూర్వకమైన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం.
నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు నామమున ఇంతవరకు ఆరాధనలు మీరు చేసిన సహాయాన్ని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి, ఆత్మ నిపుణులను బట్టి కృతజ్ఞతలు. అనేకులు ఆరాధనకు హాజరు కాలేకపోయారు. దయతో వారిని క్షమించమని, మన్నించమని ప్రార్థిస్తూ మరొకసారైనా వారు రావడానికి ద్వారములు తెరవమని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని నీ బిడ్డలు దాటుకొని అధిగమించి రాగలిగే శక్తి, ధైర్యం, విశ్వాసము, భక్తి నీ బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. అలాగే నీ శరీరము, అనగా నీ పాత్ర, నీ రక్తము మిగిలి ఉండగా వాటిని అనేకులు భుజించడానికి మీరే సహాయం చేయమని, అనేకులు ఆత్మరక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడినట్లు మీ దయ పాలించమని, కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ ఆత్మ నడుపుదల అనుగ్రహించమని, నీ దాసుని నీ శిలోచాప మరుగుపరచమని, మీరే మాట్లాడమని భయపడుతుంది. సంఘ అవసరతలు, సంఘ అక్కర్లు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్థానిక సంఘం అనేకులకు సాక్షాత్కారంగా, మాదిరికరంగా నైనా కొండ మీద ఉండే పట్టణం ఎలాగైతే అందరికీ కనపడేలా నైనా నీ మహిమను నమ్మని ప్రజల ఎదుట దాన్ని రూపాంతరం చెందినట్లు, ప్రకాశించినట్లు, మీ వెలుగు అనేకుల మీద ఆయన ప్రసరించినట్లు స్థానిక సంఘం ద్వారా మీరు జరిగించుకొని సేవకులు దానిలన్న గారిని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, ఇంకా సంఘానికి వస్తున్న కుటుంబాలన్నింటిని బట్టి స్తోత్రాలు. కుటుంబాలకు కంచె వేయి, కుటుంబ హక్కులు తీర్చండి. పిల్లలు చదువుకుంటున్నారు, కావలసిన చదువు, విద్య, బుద్ధులు పిల్లలకు నేర్పండి. చిన్నపిల్లల మధ్య జరుగుతున్న చిల్డ్రన్స్ సర్వీస్ని బట్టి స్తోత్రాలు. చక్కగా పిల్లలు నేర్చుకొని భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మీ చేతిలో ఒక సాధనంగా సంఘానికి సహాయకరంగా, సంఘానికి ఆదరణకరంగా, సంఘానికి ఉపయోగపడే విధంగా మీ పిల్లలను తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ నెల చివరి శనివారం సుంకత దేవుని సేవకులు మరి ప్రత్యేక కూడిక, అలాగే విజ్ఞాపన తండ్రి మీరు దీవించండి, మంచి వాతావరణాన్ని అనుకూలపరచండి. మీ దాసులు కూడా సకాలం నడిపించి మీ ఆత్మకార్యం జరిగించమని, అనేకులు వాక్యం ద్వారా, సహవాసం ద్వారా ఆదరణ పొందినట్లు, బలపడినట్లు నైనా అనేకులు మార్పు చెందుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ అపవాదిని దూరపరిచి లయపరచుమని, స్థానిక సంఘం ద్వారా కూడా అక్కడికి వెళ్ళడానికి కృప చూపమని సహాయం చేయండి. ముందున్న సమయాన్ని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకోండి. అపవాదిని దూరపరిచి లయపరచుమని మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. అందరికీ మరొకసారి 2 వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం అందరికీ తెలిసిన అధ్యాయం. 7 దయ్యాలు గురించిన వృత్తాంతం, ఆ సన్నివేశం కళ్ళు పెట్టినట్టుగా మరి ఎంతో ఆద్యాంతం ఎంతో మందిని ఆకర్షించిన వచనాలు, ఎంతో మంది మార్పు చెందడానికి అపూర్వమైన అవకాశాన్ని కలిగించిన ఈ 2 సందర్భాలు, స్థలాలు, వాక్య భాగాలు. ఏదేమైనా నేను ఈ 3 వచనాలకు, ఈ 3 సందర్భ వచనాలకు ఒక టైటిల్ ఏంటంటే, శీర్షిక, అంశం, సబ్జెక్ట్ ఏంటంటే శుభ్రపరిచిన ఇల్లు. ఈ ఇల్లు ఉదయం మీరు కూడా నేను శుభ్రపరుచుకున్నారా మీ ఇల్లు? భౌతికపరమైన శుభ్రతకు మనం ఎంత పెద్దపీట అంటే ఎంత ప్రయారిటీ ఇస్తామో,
ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఎంత ఇష్టం చూపుతామో, ఎంత మక్కువ చూపుతామో, ఎంత శ్రద్ధ చూపుతామో, పరిశుద్ధతకు కూడా అదే స్థాయిలో, అదే కోణంలో, అదే యాంగిల్లో మనం ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మంది బయటి పరిశుభ్రతకి ఎక్కువగా శ్రద్ధ చూపుతారు, కానీ ఆంతరంగికంగా అంటే లోపల యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పింది అదే. పరిశుద్ధత లేకుండా 5:8 మత్తయి సువార్త 5:8లో పరిశుద్ధత లేకుండా అంటే హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడండి. హెబ్రీ పత్రికలో కూడా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. అంటే మనం హృదయ శుద్ధి ఉంటే దేవుణ్ణి చూస్తామా, దేవుణ్ణి చూడగలమా, చూసే ధైర్యం ఉందా, చూసే భక్తి విశ్వాసం మనలో ఉందా, ఇది కూడా మనం కంపేర్ చేసుకోవాలి, అంటే పోల్చుకోవాలి. మనం ఎక్కడెక్కడ వెతుకుతుంటాం కదా, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే సంతానం కలిగింది, వాళ్ళు ప్రార్థన చేస్తే జబ్బులు నయమయ్యాయి, ఇంకా వాళ్ళు ప్రార్థన చేస్తే మా ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ఏవేవో చెప్తూ ఉంటారు. అంతిమంగా రిజల్ట్ ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు కదా. దేవుడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు దేవుడు? మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఉన్నాడు లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అంటాడు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు అంటాడు. నేను వెళ్ళినట్లయితే మీకు క్షేమం. అందుకే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంచి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మన వెన్నంటి, మన వెన్ను తట్టి ఎప్పుడు సదా మనతోనే ఉంటాడు. మనకు తెలియదు ఆ విషయం. ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుడు మనలోనే ఉన్నాడు అనడానికి ఒక చిన్న స్మాల్ స్టోరీ వినండి. ఒక తల్లి తన ఒకగానొక కొడుకు, చిన్న బాబు, సాత్విక్ అంత వయసు ఉంటుంది బహుశా. తల్లి రోజు ఒక లడ్డు ఇచ్చేది. ఏమిచ్చేది? రోజు ఒక లడ్డు. బాగా రుచి మరిగినాడు మన భాషలో చెప్పాలంటే. లడ్డులో ఉన్న మాధుర్యాన్ని, లడ్డులో ఉన్న తీయదనాన్ని, లడ్డులో ఉన్న ఆ స్వీట్నెస్, ఆ తీయదనాన్ని, ఆ మాధుర్యాన్ని బాగా అనుభవించాడు. క్రమం తప్పకుండా రెగ్యులర్గా తల్లి మర్చిపోయినా, మమ్మీ మర్చిపోయినా, పిల్లవాడు మాత్రం రోజు అడిగేవాడు. విసుకొచ్చింది, వీడు ఏంటి రోజు లడ్డు తింటే మీకు షుగర్ వస్తుందేమో, డయాబెటిక్ గురవుతాడేమో అని ఏం చేసింది, ఈ రోజుకు లేదు కదా రేపు ఇస్తానని చెప్పి. ఏమని చెప్పింది? ఈ రోజుకు లేదు, రేపు ఇస్తానంటే వాడు తినమరిగినోడు, అంతే కదా. తినమరిగినోడు ఊరుకుంటాడా చెప్పండి? ఊరుకుంటాడా? ఏం చేసింటాడు చెప్పండి? ఇల్లంతా, కొంతమంది పిల్లలు ఉండొచ్చు లేండి, ఏడ్చే వాళ్ళు ఉండొచ్చు, కానీ పిల్లవాడు ఏడ్చినవాడు కాదు. ఏం చేసినాడు? ఇల్లంతా వెతికినాడు. తల్లి చూసింది, ఏం రావట్లేదున్నామంటే, ఏంటి మమ్మీ, రేపటి దాకా నేను ఆగలేను మమ్మీ, నాకు ఈ రోజే కావాలి అంటే. సరే కానీ వాడి బాధ చూడలేక, వాడు పడుతున్న ప్రయాసను చూడలేక తల్లి చేసింది. వాడికి తెలియకుండా మళ్ళీ గోలట్టు ఇచ్చింది, తిన్నాడు. మరి ఊరుకుంటాడా? మళ్ళీ ఇంకొకటి కావాలి. మళ్ళీ మరుసటి రోజు ఏం చేసినాడంటే, మళ్ళీ వెతకడం ప్రారంభం చేసినాడు. ఇవ్వలేదు అసలు. ఎక్కడ దొరకలే. వెతికి విసిగి వేసారి. కొంతమంది పిల్లలు చూస్తున్నారు కదా, అలసిపోయినట్టు కూర్చుంటారు.
మా మమ్మీ ఎక్కడ పెట్టింది లడ్డు, రోజు ఒకటి ఇచ్చేది, బాగా తినేవాడిని అని అలసి బాగా టైర్డ్ అయిపోయి కూర్చున్నాడు. అర్థం కదా ఎక్కడ పెట్టింది, ఇంకా నాకు తెలియని స్థలం ఎక్కడ ఉందప్ప ఇంట్లో. మొత్తం ఎదిగినాడు. ప్లాస్టిక్ బకెట్లు, ఏదన్నా వంటి దినుసులు పోసుకునే దాంట్లో, చిన్న చిన్న పూలు పోసుకుని దాచిపెట్టుకునే పాత్రలు అంతా ఎదిగినాడు. కానీ ఎక్కడ కూడా లడ్డు కనపడలేదు. ఎక్కడ కనపడలే. ఇంకా ఏం చేస్తావు, ఇంకా ఏం చేయలేక బాధపడుతూ కూర్చున్నాడు. సరేలే అని కూర్చున్నాడు. తల్లి చూసి ఏం చేసింది, ఏం రాకున్నావు అంటే మమ్మీ లడ్డు కోసం ఇల్లంతా వెతికినాను అని చెప్పాడు. చివరికి ఏం చేసిందంటే తల్లి మనస్సు కదా కొట్టులాడింది. అంతే కదా, పెద్దలు పూర్వం పెద్దల మాట అనేవారు, తల్లి కొడుకు జోబి చూస్తుందట, భార్య కడుపు చూస్తుందట కదా. తల్లి ఏం చూస్తుంది, ఎప్పుడు తిన్నాడు, అసలు తిన్నాడో లేదో, ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడు ఇంటికి బయటికి అని రాగానే ఏం చేస్తుంది అంటే, ఏమన్నది ఎక్కడికి వెళ్ళినావురా అని అన్నది. వెంటనే ఏం చేస్తుంది, అన్నం పెడతాదా పెట్టదా, వెంటనే అన్నం పెడతా తినబడుతుంది. కానీ భార్య ఏం చేస్తుంది తెలుసా, ఏం చూస్తుంది భార్య, ప్యాకెట్ చూస్తుంది. మా ఆయన ఈరోజు పనిచేసి ఎంత సంపాదించుకొచ్చినాడు అని చూస్తుంది. అది భార్యకు తల్లికి ఉన్న తేడా. అసలు ఏ యాంగిల్లో పోలిసిన కూడా, ఏ కోణంలో పోలిసిన కూడా సరి సమానం అవుతాయా చెప్పాడు. కాబట్టి తల్లి ఏం చేసిందంటే లడ్డు తీసుకొచ్చి మళ్ళీ బాబుకి ఇచ్చేసింది. వాడు అనుకున్నాడు, అస్సలు ఏంది ఇళ్ళంతా వెతికినానే, అస్సలు ఎక్కడే కానీ లడ్డు కనపడలే అని చూసినాడు. చివరికి ఆ లడ్లు ఎక్కడున్నాయి మీరు చెప్పగలరా? ఇల్లంతా వెతికినాడు కానీ లడ్డు కనపడలే. సరే లడ్డు తీసుకొచ్చి ఇచ్చింది. నిజంగా లడ్డు ఎక్కడ ఉన్నాయి, ఇది మీకు చిన్న టాస్క్, అంతే కదా, చిన్న పరీక్ష. నిజంగా ఎక్కడ పెట్టింటారు తల్లి లడ్డు? దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మరి ఎక్కడ దాచిపెట్టారు? దీన్ని పట్టుకొని మీరు సమాధానం చెప్పొచ్చు. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనతోనే తిరుగుతున్నాడు. మనం ఎక్కడ తిరుగుతుంటే అక్కడే. మరి లడ్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టింది తల్లి? చెవులో కాదు, వాడి పుస్తకాలకి ఉంది. అర్థమైందే? వాడు అసలు ఊహించలే, ఎక్స్పెక్టేషనే లేదు. అసలు అనుకున్నాడు, నేను తినాల్సిన లడ్లు, నాకు ఇష్టమైన లడ్లు నా పుస్తకాల కింద పెట్టింది మా అమ్మ అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైందే? ఎక్కడెక్కడో వెతుకుతుంటాము, ఎక్కడ ఏమేది అంతా మనలోనే. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? మనలోనే ఉంటాడు. కళ్ళు మూసుకొని కదా పరిశుద్ధాత్మతో కదా పవిత్రంగా పరిశుద్ధంగా ఏ పాపం చేయకుండా, ఎవరిని పల్లెత్తి మాటలకుండా, ఒకరి జోలికి వెళ్ళకుండా, ఒకరి మాటలోకి వెళ్ళకుండా, ఒకరిని విమర్శించకుండా, పరిశుద్ధంగా పవిత్రంగా నీవుగా వినమ్రురాలువై దేవుని సన్నిధిలో చేతులు జోడించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సాక్షాత్కరించబడతాడు. నీ కళ్ళు ఎదుటనే, నీ ముందరే, నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు అర్థమైంది? దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మనలోనే ఉన్నాడు, మన దగ్గరే, మనతోనే ఉన్నాడు. ఆ బాబు అర్థం కాలే, నా పుస్తకాల కిందనే మా మమ్మీ లడ్డు పెట్టిందని వానికి అర్థం కాలే. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం కొంచెం కూడి వచ్చిన మనం పరిశుద్ధత అనేది దేవుని పిల్లలకు నాణ్యత కలది, నాణ్యమైనది. దానికి మించింది మరొకటి లేనే లేదు. సరే, దీనికి ఏం టైటిల్ పెట్టాము గుర్తుందా? శీర్షిక, సబ్జెక్ట్ ఏంటి? శుభ్రపరిచిన ఇల్లు. దానికి మీరు జోడించవచ్చు, ఇంకా జోడించవచ్చు. చిన్న తాలింపు అంటారు కదా, అంతే కదా, తాలింపు అంతే కదా, కూర తాలింపు వేస్తే రుచి. ఈ శుభ్రపరిచిన ఇంటికి మీరు కొంత కొసరు అంటే తాలింపు కూడా వేయచ్చు. అంటే ఎవరు లేని, అంటే ఎవరు
లేని ఎవరు లేని శుభ్రపరిచిన ఇల్లు, అంతే కదా? శుభ్రపరిచిన ఇల్లు కానీ ఎవరు లేని శుభ్రపరిచిన ఇల్లు, అంతే కదా అక్కడ ఉండేది. చూడండి 12వ అధ్యాయము 43, 44, 5 చూద్దాం. అపవిత్రాత్మ ఒక మనుషుల్ని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచు విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుగుదనుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరు లేక, అంటే దీని అర్థం చెప్పండి, ఎవ్వరు లేని శుభ్రపరిచిన ఇల్లు అంటే బాగుంటుంది కదా, అర్థవంతంగా ఉంటుంది. వెళ్ళి అంతే కదా, ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండడం చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంటబెట్టుకొని వస్తూ అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. 3 వచనాలు ఇక్కడ మనకు దేవుడు 3 వచనాలు రాయించాడు. 3 వచనాలు మనకి ఏం తెలియజేస్తాయంటే, ఒకటి సైతాను దూతలు చేసే అనేక కార్యాలు, 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్నెన్నో మనం చెప్పలేము, మనం ఊహించలేము. సైతాను దూతలు చేసే కార్యాలు అనేకమండి, మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి, మనం అనుకోకుండానే అవి నెరవేరుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే బలహీనమైన పతనమవుతున్న మనిషి స్థితిని తెలియజేస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి బలహీనుడు, పతనమవుతున్నాడు, ఒక మనిషి యొక్క స్థితిని ఈ 3 వచనాలు తెలియజేస్తాయి. మనిషి ఎంత కదా పతనమైపోతున్నాడో, ఎంత బలహీనమైపోతున్నాడో మనిషి యొక్క స్థితిని ఈ 3 వచనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, దేవుని ద్వారా కలిగే రక్షణను కూడా తెలియజేస్తాయి. ఏం తెలియజేస్తాయి చెప్పండి? దేవుని ద్వారా కలిగే రక్షణ, సంరక్షణ ఈ 3 వచనాలు తెలియజేస్తాయి. తర్వాత క్రైస్తవుడు అనగా ఒక విశ్వాసి, ఒక భక్తిపరుడు, ఒక భక్తిపరురాలు జీవించవలసిన జీవన విధానాన్ని కూడా తెలియజేస్తుంది. అంతేనా? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా కదా ఎలా నియమాలు పాటించాలో ఆ విధానాన్ని కళ్ళు పెట్టినట్టుగా ఆ వైనాన్ని దేవుడు మనకు ఇక్కడ ఈ వచనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే నామకార్థ భక్తి జీవితానికి ఏంటండి, అంతే కదా, నామకార్థంగా జీవించే వారికి పొంచి ఉన్న గొప్ప ప్రమాదాన్ని కూడా తెలియజేస్తుంది. నామకార్థ భక్తి కలిగి ఉంటే చెప్పాడు కదా, ఏమన్నాడు? మొదటి స్థితి కంటే ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే దుష్టతరం వారికి సంభవించును. కాబట్టి భయంకరమైనటువంటి ప్రమాదాన్ని, అంటే నామకార్థంగా ఏదో రావడం పోవడం, వచ్చామా, వాక్యం విన్నామా, రొట్టె రసం తీసుకున్నామా, వెళ్ళిపోయామా, అది కాదు భక్తి జీవితం. నామకార్థ భక్తి చాలా ప్రమాదాన్ని కొని తెస్తుంది, చాలా ప్రమాదానికి గురి చేస్తుంది అనే విషయాన్ని నేను ఈ వచ్చిన భాగాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నామకార్థంగా ఉండదు, ఏదో పేరుకు భక్తి, పేరుకు విశ్వాసంగా, పేరుకు కేశవులంగా మనం జీవించకూడదు. అది ఎంతో ప్రమాదం, అది ఎంతో డేంజర్, అది ఎంతో ప్రమాదాన్ని, గొప్ప వినాశనాన్ని, గొప్ప నష్టాన్ని తెలియజేస్తుంది. గొప్ప నష్టాన్ని మనం చూసేందుకు అవకాశాన్ని కలిగిస్తుంది. ఏ భక్తి? నామకార్థ భక్తి. నామకార్థ భక్తి ఏంటి చెప్పండి? చాలా మందికి తెలియదు. పండుగలు వస్తే పండుగలు చేయడం, లెంటి దినాలు వస్తే లెంటి దినాలు ఆచరించడం. బైబిల్ ఎక్కడైనా లెంటి దినాలు ఆచరించాలని, లెంటి దినాలు పాటించాలని ప్రభు ఖచ్చితంగా చెప్పాడా? ఒకసారి శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మేము ఎందుకు దయ్యాన్ని వెలగొట్టలేకపోయామంటే ఏమన్నాడు ఆయన? ఉపవాస ప్రార్థన వల్లనే ఇది సాధ్యమవుతుంది అన్నాడు. అంతే తప్ప మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మనకు ఒక మాదిరి, ఒక విధానాన్ని చూపెట్టిపోయాడు ఆయన.
అంటే ఉపవాస ప్రార్థన అనేది గొప్ప కార్యాలను చేసి పెడుతుంది. అంటే అసాధ్యమైన వాటిని సాధ్యము చేస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది ఇప్పటి కాలంలో కాదు, అప్పటి కాలంలో కాదు, ఎప్పటి కాలంలోనే అది ఎంతో ప్రయోజనకరమైనది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాసము, ఉప అంటే చెప్పండి, ఉప అంటే వాసం అంటే సహవాసం, ఉప అంటే దగ్గర కావడం, అంతే కదా. ఉప అంటే దగ్గర, వాసం అంటే సహవాసము చేయడం. అంటే ఉపవాసం అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఏది తినకూడదు, ఏది తాగకూడదు, అదేనా ఉపవాసం అంటే? అదేనా? కాదు. ఉపవాసం అంటే నువ్వు దగ్గరగా దేవునితో సహవాసం చేయడం, అదే ఉపవాసము అని చెప్పాడు దేవుడు. కాబట్టి దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటామో అదే అసలు సిసలైన నికాసైన ఉపవాసం. దానికి మించిన ఉపవాసం ఈ భూ ప్రపంచంలో మరి ఎక్కడ. నువ్వు ఎంత దేవునికి దగ్గరగా ఉంటావో అదే ఉపవాసం. నువ్వు దేవునికి దూరం అయితే ఎలాగో. కాబట్టి దేవునికి దగ్గర అయ్యే కొద్దీ మనం ఇంకా ప్రార్థన భక్తి జీవితంలో అభివృద్ధి అవ్వడానికి ఆస్కారము, అవకాశము ఉందని చెప్తున్నాను. కాబట్టి నామకార్థ జీవితం ఎంతో ప్రమాదము. కాబట్టి సోదరి సోదరులారా, ఈ 3 వచనాల ద్వారా మనకు తెలుసుకున్న సత్యం ఏంటంటే సైతాను దూతలు చేసే కార్యాలు కొన్ని అనేకం. 1, 2, 3, 4 అనేకం. కాబట్టి మనిషి యొక్క పతన స్థితిని తాగొద్దురా అంటే మనిషి ఏం చేస్తాడు? తాగుతూనే ఉంటాడు. ఎందుకంటే దానికి బానిస అయ్యాడు, దానికి ఏమయ్యాడు చెప్పండి, అడిక్ట్ అయ్యాడు, దానికి దాసోహం అయ్యాడు, దానికి దాసుడైపోయాడు. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలు దేనికి మనం దాసులము కాకూడదు. దేవునికి దాసుడు అయినవాడు దేనికి దాసుడు కాడు. కాబట్టి సోదరి సోదరులారా, యోహాను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే పైవాడు అన్నాడు. ఆయన చెప్పుల వారు ఇప్పుడని గుడిక నేను యోగ్యుడను కాను. అంటే యోహాను ఏమంటున్నాడంటే నేను కాదు, అంటే ఆయన చాటుకు వెళ్ళి, ఆయన వెనక్కి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. కనపడేది నేను కాదు, మాట్లాడేది నేను కాదు, నా వెనుక వస్తున్నాడే ఆయనే, నా వెనుక వచ్చేవాడు. అంటే యోహాను దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను దేవుని దాసుడను, దాసుడే. తన మీద తానికే ఎటువంటి హక్కు కానీ, స్వాతంత్రం కానీ, అధికారం కానీ ఉండదు. కానీ దాసుడు అంటున్నాడు యోహాను. కాబట్టి దేవుని పిల్లలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత ఆశీర్వాదం, అంత దీవెన. నువ్వు తగ్గించుకున్నంత కాలం దేవుడు నిన్ను హెచ్చించలేడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేయడు కూడా, ఆశీర్వదించడు కూడా. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలు కలిగి ఉండవలసిన ఆధ్యాత్మిక దినుసు ఏంటంటే దీనత్వం. ఏంటి చెప్పండి? దీనత్వం. తెలిసినా కూడా తెలియదన్నా అది దీనత్వం. నాకు అన్ని తెలుసు అని ఎగిరెగిరి పడితే అది దీనత్వము అనిపించుకో. అందుకే సోదరి సోదరులారా, ఏమి లేని విస్తర ఎగిరెగిరి పడుతుంది, అన్ని ఉన్న విస్తర చెప్పండి, అన్ని ఉన్న విస్తర అణిగి మణిగి ఉంటుంది. మహావేదాంతి, సకల శాస్త్రాలను ఔపోసాన పట్టిన మహామేధావి, వేదాంతి అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదాల ఎదుట, ఏమండి, గమలీయేలు పాదముల ఎదుట మహావిద్యను అభ్యసించినటువంటి వాడు, విద్యాభ్యాసం చేసినటువంటి వాడు ఒక మాట అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించడు. తన విద్య తనను కాపాడుతుందని అన్నాడా? తాను చదివిన చదువు తనను రక్షిస్తుందన్నాడా? నో. నన్నెవడు విడిపించగలడు? నన్నెవడు విడిపించ. మహావేదాంతి. సోదరి సోదరులారా,
మొండి మనిషి ఒక రకంగా చెప్పాలంటే పౌలు చాలా మొండి మనిషి అండి. ఒక పుస్తకం నేను చదివాను. ఆయన కనుక వాక్యం చెప్పేటప్పుడు ఎదురు ప్రశ్న వేసిన, ఎగతాళి చేసిన, ఏమంటే నవ్విన, విమర్శించిన ఏం చేసేవాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వినగలిగేలా, విశ్వసించగలిగేలా, తీర్మానం చేయగలిగేలా ఒప్పించేటంత దిశాలి, ధీరుడు, మహాధైర్యవంతుడు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఒప్పించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. దేవుడిచ్చిన ఆ శక్తితో, దేవుడిచ్చిన సామర్థ్యంతో ఖచ్చితంగా విశ్వసించాల్సిందే, ఖచ్చితంగా తీర్మానం చేయాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే దేవుడు, నిజంగా ఆయనే సృష్టికర్త అని తీరాల్సిందే. ఒప్పుకోకపోతే మాత్రం మహా ఏమంటారండి, మహా కదా మొండ్యుడు సౌలు. సౌలు పౌలుగా మారినాక మహామొండ్యుడు అండి, మొండ్యుడు. కాబట్టి సోదరులారా, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవుని ద్వారా మనిషికి ఏముంది? రక్షణ, సంరక్షణ. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలు రక్షింపబడిన తర్వాత ఏం చేయాలి? అపవిత్రాత్మ ప్రేరేపించినట్టుగా మనము మోటివేట్ కాకూడదు, అంతే కదా. అపవాది ప్రభువైన యేసుక్రీస్తునే అట్టిట్ట చేశాడా? చేయగలిగాడా? చేయాలని చూసినాడు, ప్రయత్నం చేసినాడు. ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్, ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. వాక్యానికి వాక్యమే జవాబు. ఏమంటే సైతాన్ని ఏమన్నా అన్నాడా? దేవుడు యేసు వారు ఏమన్నా అన్నాడా? నోటి మీదనే కొట్టినాడు, నోటి మీదనే కొట్టినాడు. సైతానా, నా వెనుకకు, ప్రభువైన యేసును మాత్రమే నువ్వు సేవించాలి, మరి ఎవరిని సేవించడానికి అని చెప్పకనే చెప్పాడు. బుద్ధి చెప్పాడు, పలాయన మాత్రం చేశాడు లేదా? తోక ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. సైతాను చేయగలిగింది ఏమైనా చేయగలిగాడా? దేవుని విషయంలో, దేవుని కుమారుని విషయంలో ఏమీ చేయలేకపోయాడు. చివరికి శిలువలో చనిపోతూ కూడా ఆపగలిగాడు సైతాను. చేయగలిగాడా? ఆపగలిగాడా? చెప్పండి. అప్పుడు కూడా నిజంగా నువ్వు దేవుని అయితే ఎందుకు ఇంత దిక్కులేని సావు, దిక్కుమాలిన సావు, చేతగాడులాగా ఏమంటే దిక్కులలాగా చావాల్సిన పరిస్థితి నీకు ఎందుకని? ఒక దొంగ ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా సైతాను చేసిన ఘనకార్యం మనం చూడవచ్చు. నిన్ను నువ్వు రక్షించుకో ఉన్నాడు. ఎడవైపులో ఉన్న దొంగ వాడిని కూడా వదిలిపెట్టాడా? ఎప్పుడు ఎడవైపులో ఉన్న దొంగను కూడా సైతాను వదిలిపెట్టాడు. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా నిజంగా నువ్వు క్రీస్తు అయితే, నిజంగా క్రీస్తే కదా ఆయన చనిపోయేది, నిజంగా దేవుని కుమారుడే అయితేనే కదా శిలువలో చనిపోయేది. అందరి చేత అవుతుంది అది? శిలువలో మరణించడం అనేది, శిలువలో శ్రమలు అనుభవించడం, శిలువ వేదనలు, శిలువ అవమానాలు అనుభవించడం అనేది ఏ మనిషికి కూడా సాధ్యమో కాదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే అది సాధ్యమైంది. నేను చెప్తున్నాను, లోకంలో శ్రమలు, బాధలు, నిందలు అనుభవించడం అందరికీ సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం? రక్షింపబడి బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఆయన పిల్లలుగా మార్చబడిన వారికి మాత్రమే సాధ్యం. ఒక వ్యక్తి తిడుతున్నా కూడా తిరిగి తిట్టని గుణం, స్వభావం అది ఎవరి వల్ల? ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ద్వారా రక్షింపబడ్డ ద్వారానే అది కలిగింది తప్ప మరి ఏది కూడా కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఏమైనా సోదరీశ్వరులారా, దేవుని పిల్లలు ఏం కలిగి ఉండాలి? దీనత్వం. కాబట్టి ఏమైనా సోదరీశ్వరులారా, ఒక పాట ఉంది, దీనులకు అండాయనే అనే పాట ఉంది కదా. దీనులకు అండాయనే, ఎవరికి అండ అండి? దీనులకే అంట.
కాబట్టి ఎవరు దీనులై ఎవరు ఆయన ఎదుట వణుకుతారో, గడగడ వణుకుతారో కదా, దేవుడు వారినే చూస్తున్నాడు, వారిని దృష్టి పెడుతున్నాడు వాక్యంలో రాయబడింది. కాబట్టి ఎవరైతే వణుకుతారో, ఎవరైతే విరిగి నలిగి మనసు కలిగి ఆయన ఎదుట ఉంటారో, దేవుడు వారంటే ఎంతో ఇష్టం, వారంటే ఎంతో అభిమానం. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మనం కదా దీనత్వాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేసుకుంటాము. సరే, ఇంకొక భాగాన్ని చూద్దాం. దెయ్యం, అపవిత్రాత్మ అంటే ఏమంటాం మనం? దెయ్యం, అంతే కదా. దెయ్యం అపవిత్రాత్మ అంటే ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, మనం ఈ వచనాలు ఏముంది చెప్పండి? ఒక మనిషిని, మత్తయి సువార్త 12వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40. ఓకే. అపవిత్రాత్మ ఒక మనుషుల్ని వదిలిపోయిన తర్వాత, ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అనగా దెయ్యం, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అసలు అపవిత్రాత్మ అంటే ఏంటి? ఇది మనకు అర్థం కావాలి. అపవిత్రాత్మ, దెయ్యం అంటే అందరూ చెప్తారు కదా. అపవిత్రాత్మ అంటే గాలి పట్టిందంటే అర్థండి, గాలి. అపవిత్రాత్మ అంటే గాలి, దెయ్యం అంటే గాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చూడండి. 12వ అధ్యాయం 43వ వచనంలో అపవిత్రాత్మ, లేకపోతే లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ కూడా అపవిత్రాత్మ అనే రాయబడి ఉందా? అపవిత్రాత్మ అంటే అపవిత్రమైన కార్యములు చేయుటకు ప్రేరేపించే ఆత్మ, అంతే కదా. అపవిత్రాత్మ అంటే అపవిత్రమైన, చేయరాని పనులు, మాట్లాడకూడని మాటలు, చేయకూడని ఆలోచన, చేయకూడని ఊహించని ఆలోచనలు, చేయకూడని తలంపులు చేయడానికి మోటివేట్ చేసే ఆత్మ. అమ్మ వింటున్నారా? ఆత్మ అంటే ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు కదా, సౌల్ అంటారు. వీడు ఏం చేస్తాడంటే తెర వెనుక నుండి మనకు కనపడాడు. చాలా మంది సైతాన్ ఎట్లా ఉంటాడో చూడాలనుకుంటున్నారు, దయ్యం ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు. దయ్యం కనపడదు, అపవిత్రాత్మ కూడా మనకు కనపడడు. కానీ వాడు తెర వెనుక ఉండి ప్రతిదీ మన చేత కదా, మనలో ప్రేరణ, మనలో ఆ మోటివేషన్, ఆ మూమెంట్ కదిలించి కదా దేవుణ్ణి నిందించేలా, దేవుడు చేయకూడని వాటిని చేయించేలా మన చేత చేయించేవాడు అపవిత్రాత్మ. కాబట్టి అపవిత్రాత్మ అంటే అపవిత్రమైన కార్యములు చేయుటకు ప్రేరేపించు ఆత్మ. కాబట్టి సత్య స్వరూపియగా ఆత్మ అన్నాడు దేవుడు కదా. సత్యము మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుంది. కానీ అపవిత్రాత్మ మనల్ని స్వతంత్రులు చేస్తుందా? మన చేత అబద్ధాలే మాట్లాడేలా అపవిత్రాత్మ చేస్తుంది. కాబట్టి సోదరీశ్వరులారా, వదిలిపోయిన తర్వాత అన్నాడు. ఏంటి చెప్పండి? మళ్ళీ ఏం చెప్పండి? వదిలిపోయిన తర్వాత అంటే ఏంటి? అంటే అప్పటి వరకు అపవిత్రాత్మ, ఆ దెయ్యం ఆ మనుషుల్ని వదిలిపెట్టిందంటే ఏమని? పట్టుకుంది అంటే కదా, అర్థం కదా. అప్పటి వరకు అపవిత్రాత్మ ఆ మనుషుని పట్టుకొని ఉంది, ఇప్పుడు వదిలిపోయింది. వదిలిపోయిన తర్వాత సోదరీశ్వరులారా ఏం చేసింది? మరి 7 దయ్యాలను వెంటబెట్టేసి. దయ్యాలంటే ఏంటనుకుంటున్నారేమో. మన చాలా మంది తెలియని దయ్యాలంటే కూతు మాట్లాడడం కూడా ఒక దయ్యమే. నోటికి వచ్చినట్లు దూషించడం. కొందరు నోళ్ళు ఎట్లుంటాయంటే మున్సిపాలిటీ కాలువలాగా ఉంటాయి. మా బాబు తెలుసు బాగా, మున్సిపాలిటీ కాళ్ళు ఎత్తేస్తుంటాడు, చెత్త చెదరం తెలుసు. అంటే కొందరు నోరు తెచ్చి అట్లా ఉంటాయి మాటలు. ప్లాస్టిక్, చినిగిపోయిన గుడ్డలు, కులిపోయిన జంతువులు చర్మాలు కదా, చూస్తేనే అసహ్యం, భయంకరంగా ఉంటాయి కొందరు మాటలు. కొందరు మాట్లాడుతుంటే అసలు బతికేయాలనిపిస్తుంది. అర్థమవుతుందా? కొందరు మాట్లాడుతుంటే
బతికేయాలనిపిస్తుంది, కొందరు మాట్లాడుతుంటే చనిపోవాలనిపిస్తుంది. అర్థమవుతుంది? దేవుని పిల్లలు మాట్లాడితే అవతల వ్యక్తి బతికేలా మాట్లాడాలి. కొంతమంది నమ్మినామని చెప్తున్నారు కానీ పైకి, కానీ నమ్మినామనడానికి రుజువులు కనపడాలి. నువ్వు నమ్మావనడానికి ఒక రుజువు చూపించు. నువ్వు బాప్తీసం తీసుకొని రక్షింపబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు, పాత్రలో రక్తంలో చేవేస్తున్నావు అనడానికి ఒక రుజువు చెప్పు, ఒక రుజువు చూపించు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముఖం మీద ఎంగిలి మూసుకున్నా కూడా తుడుచుకున్నాడే కానీ తిరిగి మళ్ళా వాళ్ళ ముఖం మీద ఎంగిలి మూలే. చూసినాడా? తిడుతుంటే తిట్టించుకున్నాడే కానీ తిరిగి ఇట్లా మళ్ళీ తిరిగి తిట్టాడా? నమ్మిన దేవుని బిడ్డలు కూడా అలా ఉండాలి. అప్పుడే దేవుడు మన ద్వారా మామూలు కార్యాలు కాదు, మామూలు అద్భుతాలు కాదు, మన ద్వారా చేయించేది. కాబట్టి ఒక చిన్న సన్నివేశం, సంఘటన మీకు అందరికీ తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సాదా సీదా ఆర్డినరీ మ్యాన్, ఆర్డినరీ ఉమెన్, ఒక సామాన్యమైన స్త్రీ, ఒక సామాన్యమైన స్త్రీ, ఆమెకు వెనక ముందు పలుకుబడి కానీ, పరపతి కానీ, రికమెండేషన్ కానీ, ఆమెను ప్రేమించేవారు కానీ, ఆమెను దగ్గర చేసుకొని మాట్లాడేవారు కానీ, ప్రేమించిన వారు కానీ ఎవరున్నారా? కానీ దేవుడు ఏం చేసినాడు? అద్భుతంగా చెప్పండి, అద్భుతంగా ఏం చేసినాడు? ఆమె ద్వారా ఏమండి ఊరును యేసుప్రభు దగ్గరికి కదిలించగలిగిందంటే ఇది మామూలు విషయమా? ఏదో ఒక సామాన్య విషయమా? ఏదో తేలిగ్గా మాట్లాడుకునే విషయమా? ఏదో ఒక సునాయాసంగా తేలిగ్గా తక్కువ చేసి మాట్లాడే సందర్భమా అది? సంజామంలో ఎంతమంది ఉన్నారో పిల్ల తల్లి అందరినీ సమరస్తే ఏం చేసింది? యేసుప్రభు దగ్గరికి కదిలించిందంటే దేవుడు ఆమె ద్వారా చేసిన కార్యం, ఆమె ద్వారా చేసిన గొప్ప పని మామూలుగా. చెప్పండి, మీరు చెప్పండి. అప్పటి వరకు యేసుప్రభు వారు ఆమెను కలుసుకున్నంత వరకు ఆమె ఎంతమంది, ఎన్ని దయాల చేత, ఎంతమంది అపవిత్రాత్మల చేత పట్టబడిందో. ఏమండి, పట్టుకునే లేదా ఆమెను? ఇప్పుడు ఎవరిని పట్టుకుంది ఆమె? యేసయ్య పాదాలు పట్టుకుంది. యేసయ్యను కలిగి ఉంది. ఆమెకున్న 5 పెనిమిట్లు కూడా పటాపంచలేకపోయారు. యేసు ప్రభు దగ్గర సిగ్గుపడకుండా, ఏమండి, నిర్మోహమాటంగా, మొహమాటం లేకుండా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, నా భయంకరమైన జీవితాన్ని ఈయన దగ్గర చెప్పుకుంటే నా బతికేమైపోతుందో, నా జీవితం అయిపోతుందో, నేనేమైపోతానో అని అనుకోలే. ఏమైపోయినా పర్వాలేదు, నా ప్రభు దగ్గర నా భయంకరమైన జీవితాన్ని ఒప్పుకోవాలని ఒప్పుకుంది. కప్పుకుందా? ఒప్పుకుంది, కప్పుకోలేదు. అందుకే సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో అతిక్రమములను దాచిపెట్టువాడు అసలు వడ్డీలోపు. నువ్వు దాచిపెట్టినంత కాలం, పాపాన్ని దాచిపెట్టినంత కాలం, పాపాన్ని మరుగు పెట్టినంత కాలం, పాపాన్ని కదా నువ్వు దాచుకున్నంత కాలం, పాపాన్ని రహస్యంగా జరిగిస్తున్నంత కాలం దేవుని కనికరాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను అసలు పొందుకోలేవు. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, వదిలిపెడతావో దేవుని కనికరాన్ని పొందుతావు. కాబట్టి ఎప్పుడైతే ఒప్పుకుందో దేవుని కనికరాన్ని పొందుకుంది. ఒక మాట అనేది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసయ్య, నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన యేసయ్య. యూట్యూబ్లో అవి చూస్తారు కదా, ఏంటివి టిక్ టాక్లా అదే కదా. యేసుప్రభు ఏం చేసినాడంటే సమరయ స్త్రీకి మొబైల్స్ పెట్టి మనం చూసాం కదా, ఇట్లా అంటుంటాం చూడండి,
ఒకటి కూడా సరిగ్గా చూడము, వెళ్ళిపోతూనే ఉంటాం. ఏదన్నా బాగా నచ్చితే చూస్తాం, లేకపోతే యేసు ప్రభువుకి ఏం చేసినాడు సమరయకి, ఇదిగమ్మా నీకు బతుకు, నీ జీవితం అని యేసు ప్రభు యూట్యూబ్లో ఏ విధంగా అయితే టిక్ టాక్ అయితే చూస్తున్నామో, రీల్ ఇట్లా పైకి అంటుంటాం కదా, అట్లా ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తే సమరయ స్త్రీ నిశ్చేష్టురాలై ప్రభు పాదాల మీద పడి కన్నీటి పర్యంతమై ఒప్పుకుంది, ప్రభువా నేను చేసింది పాపం, ఇక నుంచి నేను చేయను, నా బతుకంతా బట్టబయలైపోయింది, నా బతుకును నా కళ్ళెదుటే నువ్వు చూపించావు, ఇక ఎన్నటికి నేను పాపం చేయనని కదా. ఆమె చేసిన వాటిని అన్నిటినీ యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి పాపము దాచినంత కాలం దేవుని కనికరాన్ని పొందుకునేదే లేదు. వ్యక్తిగా ఖండితంగా చెప్తున్నాను, పాపము దాచినంత కాలం మనం ఒక దేవుని కనికరాన్ని పొందుకోలేము, జీవితంలో వర్ధిల్లం. ఇది మాత్రం నిజం చెప్తాం. కాబట్టి అప్పటి వరకు అపవిత్రాత్మ ఆ మనుషుల్ని పట్టుకొని ఉంది, అంతే కదా, పట్టుకొని ఉంది. ఎవరైతే అపవిత్రాత్మ చేత పట్టబడి ఉంటారో, బంధించబడి ఉంటారో, వారి స్వాధీనంలో ఉంటారో, వారి యొక్క కంట్రోల్లో ఉంటారో, ఏమండి జీవితంలో పైకి వచ్చే స్థితి ఉండదు. జీవితంలో పైకి ఎదిగే ఆ స్థాయి రాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కదా వదిలించుకొని రావాలి. నేను ఒక మాట చెప్తాను, ఆరాధనకు రావాలంటే వదిలించుకోవాలి, విదిలించుకోవాలా, లేకపోతే ఆరాధనకు రాలేదు. ఎంతమంది అడ్డుపడుతుంటారో, పిల్లలు కూడా అడ్డుపడుతుంటారు, భర్త అడ్డుపడతాడు, భార్య అడ్డుపడుతుంది, ఇరుగు పొరుగు వాళ్ళు అడ్డుపడతాడు. వదిలి రోజు ఆదివారం పోతున్నావు అంటారంటరా, అది ఆదివారం ఆరాధన పోతున్నావు, ఈ యొక్క ఆదివారం పోకుంటేమి నాతో రా, 300 రూపాయలు కూలి వస్తుంది. ఇవన్నీ సైతాను ప్రేరేపించే అపవిత్రమైన కార్యాలు. అయితే ఈ సన్నివేశం నుండి కొన్ని ట్రూత్స్, అంటే కొన్ని నిజాలు, కొన్ని సత్యాలు, వాస్తవాలు మనం తెలుసుకున్నాం. రండి, మత్తయి సువార్త ముగించేస్తాను, 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనం, విశ్రాంతి దొరకనందున, ఏంది అసలు విశ్రమించేది లేదు, అసలు రెస్ట్ అనేది ఉండదు. సైతాను ఉంటుందా? ఒకరిని కూలగొట్టే విషయంలో, ఒకరి కొంపలు కూలగొట్టాలన్నా, ఒకరిని నాశనం చేయాలన్నా వాడు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. మనం నిద్రపోయినా వాడు నిద్రపోడండి, నిద్రపోతాడా? నిద్రేముడు. అహోరాత్రులు మనల్ని టార్గెట్ చేస్తాడు. నేను చెప్తున్నాను సోదరి సోదరుల, సైతాను దూతలకు, అంతే కదా, సైతాను దూతలు అంటే ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆకాశం మందలి శక్తులని బైబిల్లో రాయబడింది. మనం పోరాడినది ఎవరితో? కనిపించే మనుషులతో కాదు, కనపడే వ్యక్తులతో కాదు, మన ఎదుట ఉన్న వ్యక్తులతో కాదు, దురాత్మల సమూహముతో, కనిపించని దురాత్మల సమూహంతో మనము పోరాడుతున్నాము. కాబట్టి దేవుని బిడ్డలు పోరాడే పోరాటం చిన్న పోరాటం కాదు, అది మహాపోరాటం. సైతాన్తో పోరాటం అంటే మామూలు సంగతి కాదు. కాబట్టి సైతాను దూతలకు చనిపోయిన మనుషులతో కాదు పని. ఎవరితో చెప్పండి? నిజంగా ఎవరితో పని? దయాలు, మీరు చెప్పండి. బ్రతికి ఉన్న మనుషులతోనే పని, చనిపోయినతో ఏం పని లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, మన ఎవరు అక్కను అంటే ఆ ఎక్కన కదా, ఆ ఎక్క ఎవరున్నా అంటే ఆయన దాని యాక్సిడెంట్ పెట్టి చనిపోయిందా, లేకపోతే కింద పడి బైక్ నుంచి కింద పడి చనిపోయిందా, నేను ఆయనని ఇంకొకరి నుంచి పడుతుంటారు. అట్లా కాదు. దురాత్మలు అనగా సైతాన్ యొక్క దూతలకు చనిపోయిన మనుషులతో పని లేదు. ఎవరితో పని అంటే బ్రతికి ఉన్న మనుషులతోనే పని, బ్రతికి ఉన్న మనుషులతోనే పని. మళ్ళా వాళ్ళ రూపంలో వస్తారా? గాలిలో గాలి, ఊపిరి, అంతే కదా. ఇప్పుడు నిజంగా ధనవంతుడు
చెప్పండి. ధనవంతుడు దయ్యమా? చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. మళ్ళీ దయ్యం వేయించి వేరే వాళ్ళు వచ్చి పట్టినాడా? ఆవహించుకున్నాడా? వచ్చి చేరినాడా? డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో బాధపడుతున్నాడు. చనిపోయిన వారు కూడా అంతే. యేసు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోతే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారంటే ఆలని అగ్నికి వెళ్ళిపోతారు. లాజర్ లాగా భక్తిగా, విశ్వాసంగా, ప్రేమగా ఎదుటి వ్యక్తులను అభిమానించి, ఎదుటి వ్యక్తులను ప్రేమించి హక్కును చేర్చుకొని దేవుని ప్రేమను పంచే వ్యక్తులు ఎక్కడ ఉంటారు తెలుసా? లాజర్ లాగా అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మదిగా ఉంటారు. బతికినంత కాలం లాజరు నెమ్మది లేకుండా బతికినాడు లోకంలో. నువ్వు బతికాడు అట్లా? నెమ్మది ఉన్నదా? నెమ్మదే లేదు. ధనవంతుడు తిని చేతిలో నుంచి జారిపోయిన రెట్టు ముక్కలు ఆహారం మెతుకులు తిని బతికినాడు. ఏనాడు కూడా నెమ్మదిగా బతికినవాడు కాదు. కానీ ఇప్పుడైతే లాజరు పరలోకంలో అబ్రహాము ఎలా ఉన్నాడు చెప్పండి? నెమ్మది, నెమ్మది, మహానెమ్మది, మామూలు నెమ్మది కాదు. కానీ ధనవంతులు మాత్రం భయంకరంగా బాధతో, యాతనతో కేకలేస్తున్నాడు. అయ్యా అని కేకలేస్తున్నాడు. కాబట్టి సోదరీశ్వరుల బ్రతికి ఉన్న మనుషులతోనే దురాత్మ అంటే అపవిత్రాత్మలకు, సైతాన దూతలకు పని తప్ప చనిపోయిన మనుషులతో అసలు పనే లేదు. కాబట్టి నేను ఒకటే మాట, చనిపోయిన వారి పేరు మీద వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వెనకడికి ఒక ఆయన దైవం బట్టి అంటే దురాత్మ బట్టి, అపవిత్రాత్మ బట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరు అక్క, నువ్వు ఎవరు అమ్మ అంటే ఏం చెప్తారో వాళ్ళు చెప్పండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కూడా దయ్యాలను మాట్లాడించాడా? ఎక్కడన్నా మాట్లాడించాడా? సైతాన్ని మాట్లాడించాడా? నోరు మూసినాడు. మాట్లాడుతున్నా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నోరు మూయించు వచ్చాడు. కాబట్టి సైతాను, దురాత్మను కదా ఎప్పటికే కానీ మనము మాట్లాడనివ్వకూడదు. కాబట్టి ఎక్కువగా అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? సైతాను దూతలు ఎక్కడ ఉంటాయి? శ్మశానాల్లో ఉంటాయి, అంతే కదా. సేనా దయ్యం పట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? సమాధుల్లోనే ఉన్నాడు. క్రిమిటోరియస్ అంటారు ఇంగ్లీష్లో, శ్మశాన వాటిక, క్రిమిటోరియా ఏరియాలో ఉన్నాడు. సేనా దయ్యం పట్టినవాడు. టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఆ దారిలో రావడం. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దారిలో నడుచుకుంటూ రావడం సేనా దయ్యం పట్టిన వారికి జీవితంలో లైఫ్ చేంజింగ్ అంట. టర్నింగ్ పాయింట్. జీవితం మలుపు తిరిగిందా లేదా? అంతవరకు శవాల మధ్య, సమాధుల మధ్య దుర్గంధంతో, దుర్వాసనతో బతికినటువంటి వాడు ఇప్పుడు కదా టర్నింగ్ పాయింట్ ఏంటి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చొని కొత్త వస్త్రాలు, కొత్త దుస్తులు కదా, ఎంత వినమ్రంగా, ఎంత విధేయతగా ప్రభు మాట్లాడుతుంటే, ఆయన బోధ చేస్తూ ఉంటే వింటున్నాడా లేదా చెప్పండి? మారినాడా లేదా? ఇది ఒక వ్యక్తి మారినాడు అనడానికి ఎవిడెన్స్, రుజువు అండి. కాబట్టి ప్రియులారా, సోదరీశ్వరులారా గమనించండి, శ్మశానంలో ఉంటాయి దురాత్మలు. ఇంకెక్కడ చెప్పండి? పాడుబడిన ఇళ్ళలో కూడా ఉంటాయి. మీకు తెలిసిన లేదో అమ్మ, వింటున్నారా? ఎక్కడ ఉంటాయి? ఒకటి శ్మశానంలో ఉంటాయి. ఏంటివి? దురాత్మలు అనగా దయ్యాలు, అపవిత్రాత్మలు. రెండు ఎక్కడ ఉంటాయి చెప్పండి? పాడుబడిన అంటే పడిపోయిన ఇళ్లలో, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో దయ్యాలు, అపవిత్రాత్మలు కదా, సైతాన్ యొక్క దూతలు తిష్ట వేసుకొని ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి? చెట్ల పైన కూడా ఉంటాయి. ఉండవా? చెట్ల పైన ఉంటాయి. చెట్ల పైన కూడా దురాత్మలు. కాబట్టి అపవిత్రాత్మలు అనేక రకాలు. కాబట్టి అపవిత్రాత్మ కదా, అపవిత్రాత్మ అనగా సైతాను దూతలు ప్రేరేపణ కలిగిస్తూ, అంటే మోటివేషన్స్ కలిగిస్తూ, కొంతమందికి ఏమనిపిస్తుంటుంది? ఎందుకురా ఈ గొంతు అనిపిస్తుంటుంది. అట్లా ప్రేరణ కలిగించేవాడు, అలా మోటివేషన్ కలిగించేవాడు, అలా కదిలించేవాడు ఎవరు తెలుసా? దేవుడు ఎప్పటికీ అట్లా ప్రేరణ కలిగించాడు. ఏమండి? ఎప్పటికీ అట్లా కలిగించాడు. దురాత్మ అనగా అపవిత్రాత్మ, సైతాను దూతలు మాత్రమే ఆ విధంగా మోటివేషన్, ఆ విధంగా ప్రేరణ
కలిగిస్తూ మనిషిని పాడు చేయడానికి ఎల్లప్పుడూ పనిచేస్తున్నాడు. శక్తి వంచన లేకుండా, విశ్రాంతి లేకుండా, అవిశ్రాంతంగా నిద్రపోకుండా అపవిత్రాత్మ ఒక మనిషిని పాడు చేయడానికే ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. జాగ్రత్త. అందుకే పౌలు అన్నాడు, మేము అపవాది తంత్రములను ఎరగని వారము. కాబట్టి వాడు తంత్రము మంత్రము కదా మన మీద ప్రయోగించి మనల్ని ఎలాగైనా సరే కదా ప్రభు సహవాసం నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క కదా ఆ మంచి ప్రాంతము నుండి, దేవుని యొక్క కదా ఆ ప్లేస్ నుండి మనల్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి పని మనల్ని పాడు చేయడమే. వాడి పని మనల్ని మన కదా గుల్ల చేయడమే. యోబును ఎంతగా పాడు చేసినాడో మనకందరికీ తెలియని విషయం కాదు. మనకందరికీ తెలుసు కదా. నువ్వు మాత్రము యోబు శరీరాన్ని నువ్వేమన్నా చేయగాని యోబు యొక్క ప్రాణాన్ని మాత్రం నువ్వేం చేయకూడదు. కబడతారన్నాడు దేవుడు. నువ్వు అతనికి ఏమైనా చేయి. యోబు నా భక్తుడు, నా వాడు, నా బిడ్డ, నా కుమారుడు కదా, బయటికి కనిపించినంత ఏమైనా చెయ్యి, ఎలాగైనా ఏమైనా చెయ్యి, కానీ నా భక్తుని యొక్క ప్రాణాన్ని నువ్వు ముట్టుకోరాదు సుమా అన్నాడు. ముట్టుకున్నాడా? శరీరాన్ని పాడు చేసినాడు. చిల్ల పెంకుతో శరీరాన్ని గీక్కుంటున్నాడంటే ఎంత భయంకరంగా అపవాది కదా, సైతాను అపవాది ఆ యోబును ఎంత పాడు చేసినాడు. కానీ దేవుడు పాడు చేస్తే యోబు పాడవుతాడు, అంతే కదా. ఇప్పుడు సైతాను పాడు చేస్తున్నాడు, పాడవుతాడా? అంతే కదా. మనుషులు మనల్ని పాడు చేయలేరు, మనుషులు మనకి నష్టం చేయలేరు. చేస్తే దేవుడే చేయాలి మనల్ని పాడు. ఆయన మమ్మల్ని ఇట్లా అన్నాడు, ఆ యొక్క ఇట్లా మమ్మల్ని సాధించింది, ఇంకేముంది మా కుటుంబం, మా వంశం ఏమైపోతుందో అని ఆందోళన చెప్తాను. దేవుడు తలుచుకోవాలా. దేవుడు నిన్ను చేస్తే నువ్వు అవి పాడైపోతావు, నాశనం అయిపోతావు. అంతేగాని ఒక మనిషి, ఒక సాధారణ మనిషి, దేవుడు సృష్టించిన మనిషి ఏమండి మనిషిని పాడు చేయగలరా? చేస్తే దేవుడే పాడు చేయాలి. తయారు చేసింది ఆయనే, సృజించింది ఆయనే, తన రూపంలో తన పోలికలో ఏమండి తయారు చేసింది ఆయనే, చేస్తే ఆయనే పాడు చేయాలా. అంతేగాని మనిషి పాడు చేయలేడు, శిథిలము చేయలేడు. ఇక లాస్ట్ ఏంటంటే సోదరులారా, అపవాది చేసే ఇంకొక విషయం ఏంటంటే తెలుసా, తప్పని తెలిసిన ఏంటి ముగించేసుకోలేదు. తప్పని తెలిసినా ఏం చేస్తాడు చెప్పండి? తప్పని తెలిసినా వాటిని మానలేని బలహీనుడిగా చేస్తాడు. ఇప్పుడు ఒక మాట చెప్తలేదు, బలహీనత అంటే ఏంటి? వీక్నెస్ అంటారు. సైతాన్ ఏం చేశాడంటే అవ్వ వీక్నెస్ మీద కొట్టినాడు. అవ్వకు బలహీనత ఏంటి మీరు చెప్తారా? ఏం బలహీనత? అవ్వకు బలం ఉంది, బలహీనత రెండు ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారేమో, కానీ బలం కంటే బలహీనత ఎక్కువ ఉంది. సైతాను మనల్ని దేని మీద కొడతాడు? మనం దేనిలో అయితే వీక్గా ఉంటామో దాని మీదనే కొడతాడు. దేనిలో వీక్ అంటే చెప్పండి, ఏ వీక్? ప్రార్థన చేసుకోవడం రాదు, వీక్నెస్ కాదు, దీని మీద కొడతాడు. అదే నువ్వు బాగా ప్రార్థన చేస్తూ బలవంతకంగా బలంగా ఉంటే అసలు ఏం చేసుకోలేదు. అందుకే సైతాన్ ఏం చేశాడంటే అపవాది అవ్వ కళ్ళ మీద ఏం చేశాడు చెప్పండి? దాడి చేసినాడు. అంతే కదా. కొత్తది ఏదైనా కనపడితే మొట్టమొదట కొనేది, మొట్టమొదట సొంతం చేసుకునేది ఎవరు తెలుసా? స్త్రీలు మాత్రమే. జాగ్రత్తగా ఉండాలి. కొత్తది ఏదైనా కనపడితే దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి, వశం చేసుకోవాలి. అందుకే అవ్వబుడక ఎలాగైనా సరే ఇదేదో కొత్తగా కనపడతా ఉంది, మిగతా పళ్ళల్లో ఒక రకంగా ఉన్నాయి, ఏంటో ఈ పళ్ళు కొత్తగా కనపడుతున్నాయని అపవాది సైతాను మెదడులో, సైతాన్ యొక్క మస్తిష్కంలో ఏం చేసినాడు? దెబ్బ కొట్టినాడు. అవ్వ యొక్క బలహీనత అది, బలహీనత.
అంటే కనబడిందల్లా కొనేయడం. గుణవదైన భార్య గురించి భీమాడేలు గారు చెప్తుంటారు. ఏదైనా కొత్తగా కనపడితే అప్పైనా సొప్పైనా చేసి అప్పుడే కొనేయాలంటున్నాడు. ఎప్పుడు వింటుంటారు. స్త్రీ యొక్క బలహీనత అపవాది బాగా చూసినాడు, గమనించినాడు. అందుకే ఈనాటి వరకు మీరు అనుభవిస్తున్నారు లేదా? ప్రసవ వేదనతో మీరు పిల్లలు అంటారు, పట్టేడలు అంటారు కదా, నీకు వాంఛ. కాబట్టి సోదరి సోదరుల, తప్పని తెలిసిన వాటిని మానలేని బలహీనునిగా నిన్ను చేస్తాడు. నువ్వు అసలు మానలేవురా, నువ్వు మానలేవు అని ఇంకా బలహీనుడిగా చేస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపానికి బానిసగా మానవుడిని మార్చేస్తాడు. అంతే. నీకు పాపం చేయడం వీక్నెస్, చివరికి ఏం చేస్తాడు తెలుసా? పాపం చేయడమే నీకు ఒక బలహీనగా, ఒక బానిసగా, అంటే పాపానికి బానిసగా నీ కాలు ముక్కుతా అన్నట్టుగా సైతాను నీలో ప్రేరణ కలిగిస్తాడు. నువ్వు లేకుంటే బతకలేను అన్నట్టుగా నీలో కోరికలు తండోపతండాలుగా కలిగిస్తాడు. నేను ఇది చేయకుండా, నేను తాగకుండా బతకలేను ఒకరోజు. అందుకే తాగేటప్పుడు పోయి తాగొద్దురా అంటే, అన్న ఇది లేకపోతే బతకలేదు అన్న. చివరికి ఏమైపోతుంది? బతికేలేకుండా. అంతేనా? ఏమంటారు తెలుసా? బీడి తాగే వ్యక్తిని అన్న బీడి తాగడం మానుకున్నా అంటే, అన్న ఇది లేకపోతే పిచ్చి పట్టినట్టు ఉంటుంది. చివరికి ఏమవుతాడు తెలుసా? చెప్పండి, ఏమైపోతాడు? తాగి 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 కాల్చిన బీడీలు ఎవరన్నా కాల్చి పడేసి తాగి పడేసి బీడి తాగుతారు. ఎవరు వాళ్ళు చెప్పండి? పిచ్చోళ్ళ కదా? మెంటల్, మానసికంగా కృంగిపోయి మెంటల్ గురైపోయి ఎవరో తాగి పడేసిన బీడీలు తాగుతూ, ఎవరో తిని పడేసిన ఇస్తర్లలో మిగిలిపోయిన అన్నం తింటూ, ఏమండి ఎవరో కట్టుకొని పడివేసి చినిగిపోయిన దుస్తులను ధరించుకుంటూ రోడ్ల వెంట తిరిగేవారంతా ఎవరు తెలుసా? చెప్పండి, మానసిక వ్యాధిగ్రస్తులు. కాబట్టి సైతాను నీకున్న బలహీనతను చూసి ఏమి చెప్పండి, నీకు తప్పని తెలిసిన విడి తాగడం తప్పే, సారాయి తాగడం తప్పే, వ్యభిచారం తప్పే, అక్రమ సంబంధాలు తప్పే, ఒక వ్యక్తిని నిష్కారణంగా దూషించడం, ఒక వ్యక్తిని నిష్కారణంగా విమర్శించడం, ఒక వ్యక్తి మన ఎదుట లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం, అది ఒక బలహీనత. అదే బలహీనతను సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి, నిన్ను బానిసగా ఏం చేస్తాడు? నువ్వు బతికినంత కాలం వాళ్ళని వీళ్ళను అనుకొని బతకాల్సిందే. ఎందుకు? సైతాన్ నిన్ను ఏం చేసినాడు? ఆ విధంగా బానిసగా నిన్ను మార్చేసినాడు. నువ్వు మానలేవు. మాట చెప్పండి. కొంతమంది ఉన్నారు, ఈ ఊర్లో ఉండొచ్చు, కాణాల్లో ఉండొచ్చు, అన్ని ఊర్లలో ఉండొచ్చు, అంతే, ఉన్నారు కదా, ఉండొచ్చు. కాబట్టి సోదరి సోదరులారా, అపవాది మొట్టమొదట మన మీద దాడి చేసేది దేని మీద తెలుసా? మన వీక్నెస్ మీద కొడతాడు. వీక్నెస్ మీద కొందరికి డబ్బు పిచ్చి బాగుంటుంది అనుకోండి, ఏం చేస్తాడు సైతాను? ఇస్కరియోతు యూదకు డబ్బంటే మహా కోరిక, మహా ఇష్టం. ఏం చేసినాడు? యేసు ప్రభువునే పట్టించగలిగేలా అపవాది చేసినాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమంటే యేసు ప్రభు శిలువలో మరణించడం ఖాయమా కాదా? ఖాయమైందా లేదా? చనిపోయే సమయానికి, ఊపిరి అనగా ఆత్మను తండ్రికి అప్పగించుకునే సమయానికి ముందు కూడా ఏం చేశాడు అపవాది? యేసయ్య ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలోని మానవులందరి కోసం చనిపోకూడదు అనుకున్నాడు. ఆపగలిగాడా? ఆపలేకపోయాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మన బలహీనత కదా, అపవాది ఏం చేస్తాడు? ఆసరా అంటే ఏం చెప్పండి? మీరు ఆసరా లోన్ తీసుకున్నారా? చెప్పండి, ఆసరా అంటే ఏం చెప్పండి? ఆసరా అంటే ఆధారం, సపోర్టు, దాన్ని బేస్ చేసుకోవడం. అంటే దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని సైతాన్ ఏం చేస్తాడు? చెప్పండి, దేని మీద అయితే పట్టుకుని దాని మీద కొడతాడు, సునాయాసంగా చేజిక్కించుకుంటాడు. వాడి చేతిలో పడితే మాత్రం ఏమండి ఊరుకుంటాడా? మన విషయంలో ఊరుకుంటాడా? నలిసి పీల్చి పిప్పి చేసేంత వరకు వదిలిపెడతాడా? కాబట్టి 7 దయ్యాలు, ఎన్ని దయ్యాలు తీసుకొని వచ్చాడు? మళ్ళా వెంట పెట్టుకొని 7 దయ్యాలను వెంట పెట్టుకొని తిష్ట వేసి కదా
మా మొదటి స్థితి కదా, ముందున్న స్థితి కంటే కనపడే స్థితి మాకు భయంకరమని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దయ్యం, విడి తాగే దయ్యం, సాగ తాగే దయ్యం, వ్యభిచారం అనే దయ్యం, అక్క సంబంధాల దయ్యం, దయ్యాలు ఇవన్నీ బూతులు మాట్లాడడం కూడా దయ్యాలే. కాబట్టి నీలో ఏ దయ్యం ఉందో, నీలో ఏ అపవిత్రాత్మ ఉందో, ఏ అపవిత్రమైన కార్యాలు చేయడానికి నీలో అపవాది ప్రేరేపిస్తున్నాడో గమనించి పరిశీలించి కదా సైతానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో కదా ఎంత కాలం ఎంత సమయం అయితే నువ్వు గడుపుతావో అంతగా దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. మరి ఎక్కడ ఉంటాడండి? మనం ఎప్పుడో దేవా రా అని పిలవాల్సిన అవసరం లేదు. మనం అదే కదా, గగనం చీల్చుకుని మా మధ్యకు ఏం చేయండి అని పిలవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన మధ్య ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనతోనే కాపురం ఉన్నాడు, మనతోనే నివాసం ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి మనమే ఆయన, చెప్పండి, మనమే ఆయన హౌస్, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. కాబట్టి దేవుడు నీ ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలా? పనికి మాలిన అపవిత్రమైన కార్యాలు చేసేటువంటి దయ్యాలను దూరం చేసుకుంటే తప్ప దేవుడు నీలో ఉండడు, నీ ఇంటిలో. కాబట్టి దేవుడు నీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలంటే, దేవుడు నీతో ఉండాలంటే, దేవుడు నీతో సహవాసం చేయాలంటే ముందు నీలో ఉన్న పాపాన్ని పసిగట్టి కదా రెడ్ హ్యాండెడ్గా ఏమండి ఉన్నపాటుగా దేవునికి అప్పగించు. ప్రభువా నాలో ఈ బలహీనత ఉంది, డబ్బు చూస్తే లెక్క చూస్తే నాకు ఎంతో అమితమైన ఆశ, కొత్తవి చూస్తే నా కళ్ళు తిప్పుకోలేను అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకొని ముందుకెళ్ళినట్లయితే నిజంగా మన జీవితం ధన్యమవుతుంది. దేవుడు తన మాట మన కొరకై దీవించుగాక. టైటిల్ ఏంటి చెప్పండి? అంశం ఏంటి? ఎవరు లేని శుభ్రపరిచిన ఇల్లు. అంతేనా? శుభ్రపరిచిన, ఎవరు లేని శుభ్రపరిచిన ఇల్లు. మహిమగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు మా హృదయపూర్వకమైన స్తోత్రాలు, వందనాలు. విన్న వాక్యము నీరు కట్టి కలిగి చేయండి. అనేకులు చెప్పుకోలేని బాధలు, సమస్యలు ఎన్నెన్నో ఉంటున్నాయి. వాటన్నిటి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. చెప్పుకోలేని బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, అభ్యంతరాలు, ఆక్షేపణలు అయినా ఎన్నెన్నో నీ బిడ్డలను పట్టి పీడిస్తూ ఉండగా నైనా నీ బిడ్డలను మీరే కాపాడండి, విడిపించండి. నైనా నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్యము, నెమ్మది, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ తరలి వచ్చిన మమ్మల్ని దీవించమని, చంద్రుడు వెళ్తూ ఉండగా మాతో ఉండమని, బలిలో కలుసుకుని కృప ధన్యత కూడి వచ్చిన మా అందరికీ, అలాగే రాలేక ఇంటి వద్దనే ఆగిపోయిన వారికి మరలా ఇటువంటి అవకాశము, తరుణాన్ని అనుగ్రహించి మహిమ పొందుకొని వెళ్తుండగా మాతో ఉండమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి భక్తులకు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. వందనాలు పిన్ని.